పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. పెషావర్ ఫ్రంటియర్ కోర్టులో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇదొక మానవ బాంబు చేసినటువంటి దారుణంగా చెప్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు తమను తాము పేల్చుకుంటున్నారు ఈ ఉగ్రవాదులు. రెండు శక్తివంతమైనటువంటి పేలుళ్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వరుస బ్లాస్టుల్లో ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అక్కడికక్కడే ఈ పేలుళ్లలో 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు వారిని. ఈ దాడిలో పాల్గొంది మొత్తం 3 ఉగ్రవాదులు అంటూ ఇప్పటికీ సమాచారం అందుతోంది. ఈ పెషావర్ కోర్టులో జరిగినటువంటి ఈ పేలుళ్లతో మరొకసారి పాకిస్తాన్ ఉలిక్కిపడినట్లయింది. స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ పేలుళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు చూడొచ్చు. ఆ పేలుళ్ల సమయంలో అక్కడ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి మీకు కనిపిస్తోంది. ఏం జరుగుతుందో తెలియక ఎప్పుడు ఎలాంటి పేలుడు ఎక్కడ జరుగుతుందో తెలియక ప్రజలందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు తర్వాత కొంత దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆ కుదుపు అలాగే ప్రజల్లో ఆ భయం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, డీటెయిల్స్ ఏంటి? మొత్తం 3 ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు కారణం అంటూ తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఈ ప్రమాదం అనేది కొద్దిసేపటి క్రితమే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇది పెషావర్లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం దగ్గర ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్ లో దాదాపు 6 కూడా చనిపోయారు. చాలా మందికి గాయాలైనట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి ఈ సమయంలో మాత్రం దాదాపు 60 మంది వరకు కూడా అక్కడ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క బ్లాస్ట్ అనేది కూడా కొనసాగింది. ఈ బ్లాస్ట్ జరిగినటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు పారామిలిటరీ సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి జరిగింది. అదే ఈ బ్లాస్ట్ అనేది ఆత్మాహుతి దాడిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మొదటిగా ఈ పెషావర్లోని జరిగినటువంటి ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం దగ్గర ఈ యొక్క బ్లాస్ట్ జరిగింది. దాని తర్వాత సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క సైకిల్ స్టాండ్ దగ్గర కూడా ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు కూడా మనకి సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 ఉగ్రవాదులు కూడా అక్కడ ఉన్న సంబంధించినటువంటి ఫోర్సెస్ కూడా రంగంలోకి దిగడం జరిగింది. వెంటనే ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో లాక్డౌన్ కూడా విధించారు. ఎందుకంటే ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ప్రయత్నంలో ఈ యొక్క లాక్డౌన్ కూడా విధించి ప్రస్తుతానికి పోలీసులు కూడా ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారిగా స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ బ్లాస్ట్ దానికి సంబంధించినటువంటి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అప్రమత్తమై అక్కడి నుంచి పారిపోయేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం ఖచ్చితంగా విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. బ్లాస్ట్ సంబంధించినటువంటి తీవ్రత కావచ్చు, ఏ విధంగా జరిగింది, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులతోటి అక్కడి నుంచి పారిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందు రైట్, అంటే గతంలో జరిగినటువంటి పేలుడికి భారతే కారణం అంటూ పాకిస్తాన్ భారతదేశాన్ని నిందించే ప్రయత్నం చేసింది. వాళ్ళ దగ్గర అహింస జరిగినప్పుడల్లా భారతదేశం ఇలాంటి దాడులకు పాల్పడుతుందంటూ చెప్తోంది. సో ఇప్పుడు దాడులకు సంబంధించి మొన్న జరిగినటువంటి దాడులు కానీ ఇప్పుడు ఈ దాడులకు సంబంధించి కానీ ఎవరు చేశారు ఏంటి అనేది వాళ్ళ కనీసం క్లారిటీ వచ్చిందా? అక్కడి నుంచి ఏదైనా సమాచారం ఉందా? అంటే అక్కడి న్యూస్లో కానీ లేదంటే అక్కడి ప్రభుత్వం ఏదైనా రెస్పాండ్ అయిందా? ఎస్, అంటే ప్రస్తుతానికి పాక్ మీడియా నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటివరకు ప్రకటన అనేది చేయనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఆ బ్లాస్ట్ అంటే ఈ యొక్క కోర్టు దగ్గర బ్లాస్ట్ జరిగింది. ఆ సమయంలో కూడా 6 చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు భారత్పై కూడా మోసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 బ్లాస్ట్లో మాత్రం ఏ ఉగ్రవాదులు జరిపారనేది కూడా ఎక్కడ కూడా ప్రకటన అనేది కూడా రానట్టు కూడా మనకి పాకిస్తాన్ చెందినటువంటి సోషల్ మీడియా కావచ్చు, పాకిస్తాన్ని అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థల నుంచి మనకి ఎటువంటి సమాచారం అయితే రావట్లేదు. కానీ ఈ బ్లాస్ట్ ఒక్కసారిగా జరగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొదటిగా జరిగినటువంటి పెషావర్ సమీపంలో ఈ యొక్క బ్లాస్ట్ జరిగింది. దాని తర్వాత బ్లాస్ట్ జరిగిన కొద్ది క్షణాల్లోనే జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు అప్రమత్తం అవుతున్నటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి మరో ప్రాంతంలో సైకిల్ స్టాండ్ దగ్గర ఈ యొక్క మరొక ఆత్మహత్య దాడి కూడా జరిగినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు 6 కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం ఉంటుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నందు రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. పేలుళ్ళకి ఎవరు కారణమయ్యారని ఇప్పటి వరకు ఎవరు దీనికి సంబంధించి ప్రకటించుకోలేదు. సహజంగా ఇలాంటి పేలుళ్ళు జరిగిన తర్వాత
తమ డిమాండ్స్ ఏంటనేది, లేకపోతే తాము ఎందుకు ఈ దాడులు చేస్తున్నాము అనేది కొన్నిసార్లు ఉగ్రవాదులు ప్రకటించే అవకాశం ఉంటుంది. మేమే చేసామని ఎవరో ఒకళ్ళు ఒక ప్రకటనను విడుదల చేయడాన్ని గతంలో చాలాసార్లు చూసాం. అయితే ఇప్పుడు ఈ దాడులకు పాల్పడింది ఎవరు అనేది తెలియడం లేదు. ముఖ్యంగా అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్ని దాడులకు పాల్పడుతున్నప్పటికీ కేవలం అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మీద మాత్రమే దాడులు చేస్తుంది. వాళ్ళ ప్రాంతం యొక్క విముక్తి కోసం, వాళ్ళ స్వాతంత్రం కోసం దాడులు చేస్తుంది. కానీ ఇప్పుడు కోర్టుల్లోనూ లేదంటే ఆ మసీదుల్లోనూ ప్రార్థనా స్థలాల్లోనూ వరుసగా జరుగుతున్నటువంటి ఈ బ్లాస్ట్లకి కారణం ఉగ్రవాదులే అంటూ తెలుస్తోంది. అయితే గతంలో జరిగినటువంటి దాడి సమయంలో కూడా పాకిస్తాన్ భారతదేశాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. భారతదేశమే ఉగ్రవాదులను తమ మీదకు రెచ్చగొడుతోందని, ఉగ్రవాదుల దాడులు చేపిస్తోందని, భారతదేశం ఈ దాడులు వెనక ఉంది అంటూ పాకిస్తాన్ కొన్ని మన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తాము పెంచి పోషించిన పాము, పాలు పోసి పెంచిన పాము చివరికి తమనే కాటేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికాకు అదే జరిగింది, ఇప్పుడు పాకిస్తాన్కి కొన్ని దశాబ్దాలుగా అదే జరుగుతోంది. అయినా సరే అక్కడి నాయకులు ప్రజల ప్రాణాలంటే కనీసం విలువ ఇచ్చే పరిస్థితిలో లేరు. కేవలం వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళు దోచుకోవడం తప్ప ప్రజల ప్రాణాలకు నిజంగా విలువిచ్చే వాళ్ళైతే ఇలాంటి విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలు పక్క తిండి లేక, వైద్యం సరిగా లేక, ఉద్యోగాలు లేక, కరువుతో అల్లాడిపోతుంటే అవన్నీ చాలనట్లుగా మళ్ళీ వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాద దాడులు, ఆత్మాహుతి దాడులు మనం చూస్తూనే ఉన్నాం. సో వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈ విషయంలో భారతదేశాన్ని మరొకసారి పాకిస్తాన్ నిందించే ప్రయత్నం చేస్తుందా? వరుసగా జరుగుతున్నటువంటి దాడులకు భారతదేశమే కారణమా? నిజంగా భారత్ పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేయగలిగే సత్తా మనకుంది. గతంలో పరిస్థితి ఆల్రెడీ ఒకసారి మన బలం ఏంటో వాళ్ళు రుచి చూశారు, మన యుద్ధ నైపుణ్యం ఏంటో వాళ్ళు రుచి చూశారు. ఇప్పుడిప్పుడు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ దొరికింది కదా అని రెచ్చిపోతుంది పాకిస్తాన్. కానీ వాళ్ళు ఇన్ని రోజులు పెంచి పోషించినటువంటి, పాలు పోసి పెంచిన పామే చివరికి వాళ్ళకే విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దేశ ప్రజల ప్రాణాలు ప్రతిరోజు పదుల సంఖ్యలో పోతూనే ఉన్నాయి. ప్రతి వారానికి ఒకసారి ఎక్కడ చూసినా సరే ఇలాంటి భయంకరమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పదుల సంఖ్యలో దాడి జరిగిన ప్రతిసారి పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓ పక్క ఆర్మీతో కలిసి ఉగ్రవాదులు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అదే ఉగ్రవాదులు మళ్ళీ వాళ్ళ దేశంలో వాళ్ళకే ఇలాంటి దాడులకు పాల్పడుతూ వాళ్ళ మీదే ఇలా ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాయకులు ఏం చేస్తున్నారో, అసలు ఆర్మీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు మరి ఈ దాడిలో వెనక ఇంకా ఎవరున్నారనేది ఎవరు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు, ఎవరు ప్రకటన చేయలేదు. ఈ దాడులకు సంబంధించి అక్కడ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. వరుసగా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ ఆత్మాహుతి దాడులు ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు పెంచినటువంటి ఈ ఉగ్రవాదం చివరికి వాళ్ళ దేశాన్ని చిదిమేస్తున్నటువంటి పరిస్థితి కాదా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. स्टेशन के सामने भी हटी, यहाँ से जरा निकलना मुश्किल है, सारे डन कर लिए सर। ये भी यहाँ पर बम ब्लास्ट हुए सामने एफसी हेडक्वार्टर में, स्टेशन के सामने भी हटी सर। ये भी यहाँ पर बम ब्लास्ट